కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు గురించి విజ్ఞప్తి. సో ఈ అంశాల మీద వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవడం జరిగింది. సో అండ్ దీంతో పాటుగా వాట్ నెక్స్ట్ అని అంటే వీళ్ళు ఒక భారీ సభని కామారెడ్డిలో పెట్టబోతున్నారు. నవంబర్ 15th తేదీ నవంబర్ 15th మధ్యాహ్నం 12 గంటలకి. హలో బీసీ, చలో కామారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యం పైన బీసీ ఆక్రోశ సభ. బీసీలను పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై కథన రంగానికి కామారెడ్డికి కదలి రండి. ఎక్కడ అంటే స్థలం సత్య ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ సెంటర్, కామారెడ్డి. సో ఆహ్వానిస్తున్నారు ముఖ్య అతిథులు. 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి. మాట్లాడదాం. ముందుగా నలుగురిలో ముందు చిరంజీవి గారితో మాట్లాడదాం. ఈ 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే సార్. మీకు అందరికి కూడా నమస్తే. సో ముందుగా ఇందులో మీ నలుగురు పేర్లే ఉన్నాయి. మీరు నలుగురేనా మొత్తం లీడ్ చేసేది? ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధన సమితి అనే దాంట్లో అనేకమైనటువంటి సంఘాలు, భాగస్వామ్య సంఘాలు ఉన్నాయి. అనేక సంఘాలు భాగస్వామ్యం ఉన్నాయి. ఇప్పుడు సాధన సమితిని ఏర్పాటు చేసిన దాంట్లో మేము నలుగురం ప్రధానం. కానీ మాకు మద్దతుగా అనేకమైన సంఘాలు ఉన్నాయి. మేము సాధన సమితి ఈ నెల 13వ తేదీన అంటే అక్టోబర్ 13 ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నవంబర్ 6 అనుకోండి. ఓకే. సో అందులో ఆ రోజు మేము వేసిన పాంప్లెంట్లో 16 సంఘాలు మాకు మద్దతు ఇస్తున్నాయి. ఈ రోజు కూడా ఇస్తున్నాయి. మేము తీసుకురాయే ఇందులో మనం అందరి పేర్లు రాయలేం కాబట్టి పోస్టర్ను లిమిట్ చేసినాం. మళ్ళీ ఒక మేము పాంప్లెంట్ ఇస్తున్నాం. ఆ పాంప్లెంట్ లో మాకు మద్దతు ఇస్తున్న సంఘాల పేర్లన్నీ కూడా మళ్ళీ అందులో ప్రచురించడం జరుగుతుంది. సో మాకు వెనుక మేము ఇప్పుడు మీరు చూసినట్టయితే మొన్న అక్టోబర్ 24th రోజు మేము పిలుపుకు ఏదైతే ఇచ్చినామో బీసీలకు సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ పైన ఇందిరా పార్క్ వద్ద జరిపినటువంటి మహాధర్నాకు వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చింది. ఎక్కడెక్కడనో ఆదిలాబాద్ అడవుల నుంచి, ఖమ్మం అడవుల నుంచి, మహబూబ్ నగర్ నుంచి కూడా వచ్చింది. సో మేము ఏమంటున్నాం అంటే వేల మంది ఉన్నారు. అందరి పేర్లు ఇందులో మనం రీప్రొడ్యూస్ చేయలేము. సో ప్రధానంగా నలుగురం ముందు ఉండి మేము కార్యక్రమం నడుపుతున్నాం కాబట్టి నలుగురు పేర్లు అందులో ప్రచురించడం అయింది. సో వై కామారెడ్డి చలో కామారెడ్డి పెట్టిన కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ అక్కడ ప్రకటించిందని కామారెడ్డి. ఇప్పుడు ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో, బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ నవంబర్ 10, 2023 ప్రకటించింది. ఎన్నికలు మనకు నవంబర్ 30వ తేదీన జరిగినాయి 2023లో. సో దానికంటే మొదలు ఈ బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. సో అదే ప్లేస్ లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు వాళ్ళు అమలు పరిచిండ్రు ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కొరకు మేము ఒరిజినల్ గా నవంబర్ 10, 2025 ప్లాన్ చేసినాం. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము 15కు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏం హామీలు ఇచ్చింది ప్రజలకు, ఆ హామీలు ఎంతవరకు వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగింది. సో ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతుంది? మరి బీసీలు అంటే మీకు ఇంత చులకన. సో మరి బీసీలకు మీరు చేస్తారా లేదా? అందుకు కామారెడ్డిలో సభ పెట్టబోతున్నారు. అండ్ ఇంకోటి, ఇందులో బీసీలను పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై కథన రంగానికి అన్నారు. అంటే ఓన్లీ ఆన్ కాంగ్రెస్? బీజేపీ మీరు అంటున్న 9th షెడ్యూల్ లో పెట్టాల్సింది కూడా బీజేపీనే కదా?